Yeah, good evening, all of you. Hello. Good evening, sir. Yeah, good evening, ma. Very good evening. సో లాస్ట్ క్లాసెస్ మళ్ళీ ఒకసారి విన్నారా అందరూ కూడా డెమో ఒకసారి విన్నారా? Yes, sir. విన్నాము. యా డన్ మా. సో గైస్ ఒక చిన్న సజెషన్ ఏంటంటే లైక్ మీరు ఫస్ట్ ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి స్కైప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఏ విధంగా అయితే మీరు రిజిస్టర్ అయి ఉంటారో అలా ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. తర్వాత నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేశారంటే గ్రూప్లో డైరెక్ట్గా యాడ్ అయిపోతారు. మళ్ళీ మీరు లెఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో 45 days వరకు నేను కాల్ చేసినప్పుడు మీకు కాల్ వచ్చేస్తుంది డైరెక్ట్ రెగ్యులర్గా. ఇప్పుడు మీరు స్కైప్ ఓపెన్ చేసినప్పుడు మీకు బ్యాచ్ కనపడుతుందా? ఎవరైతే ఎస్ఏపి బ్యాచ్ కనపడుతుందో 14 అని వాళ్ళు గ్రూప్లో ఉన్నట్టు. అలా ఎస్ఏపి బ్యాచ్ స్కైప్ ఓపెన్ చేసినప్పుడు కనిపించలేదంటే వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా జాయిన్ అయినట్టు. ఓకేనా? డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసి క్లాస్కి జాయిన్ అయినట్టు లెక్క. ఓకేనా? కాబట్టి అలా ఎవరైనా ఉంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వండి స్కైప్లో. తర్వాత లింక్ క్లిక్ చేస్తే గ్రూప్లో యాడ్ అయిపోతారు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాము ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S/4HANA సంబంధించిన డెమో, దాని యొక్క మాడ్యూల్స్, ప్రోడక్ట్స్, ఓకే, దాని యొక్క శాలరీ రేంజెస్, ఓకే, తర్వాత ఏంటి అనేది క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్లో మనము ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది క్లియర్గా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. సో అసలు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఓకే, ఒకవేళ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ జాబ్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లో తను చేయవలసిన పని ఏంటి అనేది మనం క్లియర్గా టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir. యా డన్ గైస్. Yes, sir. చూడండి, ఎఫ్ఐ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను ఇక్కడ. ద FICO consultant in the SAP Center of Excellence shall be responsible for supporting finance and controlling projects and will lead the analysis, design, documentation, configuration, testing and support of the FICO areas to meet the business needs of SAP. ఇప్పుడు FICO కన్సల్టెంట్ జాబ్ వచ్చినప్పుడు ఎఫ్ఐ అంటే ఫైనాన్స్, సిఓ అంటే కంట్రోలింగ్. ఓకే, ఎవరైతే మార్కెట్లో నాన్ ఎస్ఏపి అంటే టాలీలోనో ఎక్సెల్లోనో డేటాను మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి మ్యాప్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఎవరైతే క్లయింట్తో మాట్లాడి వాళ్ళ డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయవలసిన పని ఏంటి, అతని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరి డేటా అయినా అది ఎక్సెల్లో మెయింటైన్ చేసినా, ఓకే, టాలీలో మెయింటైన్ చేసినా, పీపుల్సాఫ్ట్లో మెయింటైన్ చేసినా, ఎక్కడైనా కానివ్వండి. సో ఫస్ట్ ఆ క్లయింట్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే కంపెనీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేయాలి. తర్వాత వాళ్ళ బిజినెస్ ఏంటి, సర్వీసా, ట్రేడింగా, మ్యానుఫ్యాక్చరింగా, ఓకే, సో తర్వాత తెలుసుకోవాలి, అనాలిసిస్ అంటే డిజైనింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ కంపెనీకి సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఆ కంపెనీలో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. వాళ్ళకి ఏమైనా ఎర్రర్స్ వస్తే టెస్టింగ్ అండ్ సపోర్ట్ కూడా ఇస్తాం. ఇది స్మాల్ బ్రీఫ్గా ఇక్కడ చెప్తున్నాను. ఓకే, దీనికి సంబంధించిన నెక్స్ట్ స్టెప్స్లో వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఒక పర్టికులర్గా ఒక క్లయింట్ ప్రాజెక్ట్ వచ్చినట్లయితే ఎఫ్ఐ అండ్ ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ రెండు చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు గమనించాలి, S/4HANAలో అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు, ECC 6.0లో అయితే అసాప్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఏంటి సార్ ఇవి రెండు అనేది టుమారో క్లాస్లో కానీ డే ఆఫ్టర్ టుమారో క్లాస్లో కానీ మీకు తెలుస్తుంది. సో బ్రీఫ్ మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ ఇచ్చాను. S/4HANA అంటే యాక్టివేట్ మెథడాలజీ లేటెస్ట్ వర్షన్, ECC 6.0 అసాప్ మెథడాలజీ యూజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఎస్ఏపిలో
కీ రెస్పాన్సిబిలిటీస్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి స్ట్రాటజిక్ అంటే ప్లానింగ్ చేస్తారు. రెండవది ఆపరేషనల్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్, కంప్లైంట్స్ అండ్ ఎంఐఎస్ రిపోర్టింగ్ అనేది చూస్తారు. అసలు ఏంటి అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ అంటే స్ట్రాటజిక్ లెవెల్ ప్లానింగ్. ఓకే, చూడండి గైస్, ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ ఉందండి. వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. మార్కెట్లో ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఐటీ కంపెనీస్ నేమ్స్ చెప్పండి అమ్మా, ఎవరైనా చూద్దాం. ఐటీ కంపెనీస్ నేమ్స్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీస్ ఏమేమి ఉన్నాయి మార్కెట్లో చెప్పండి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహేంద్ర సార్. టెక్ మహేంద్ర, ఇంకా టీసీఎస్, యాక్సెంచర్. సో ఇవన్నీ ఏంటంటే వీటన్నిటిని ఐటీ కంపెనీస్ అంటారన్నమాట. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని. ఓకే, సో తర్వాత మనకి ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఇవన్నీ ఏంటి ఐటీ కంపెనీస్. ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ మీకు తెలుసు. ఓకే, ఆ వైజాగ్ స్టీల్ కంపెనీ అనేది వాళ్ళ కంపెనీలో డేటాని అంటే అకౌంట్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎక్సెల్లోనో టాలీలోనో మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ టాలీలో వాళ్ళ యొక్క టర్నోవర్ అనేది సరిపోవట్లేదని వాళ్ళు ఎస్ఏపీలోకి మూవ్ ఆన్ అవ్వాలనుకున్నారు. బాగుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఆ వైజాగ్ స్టీల్ కంపెనీకి ఎస్ఏపీ సాఫ్ట్వేర్ తీసుకొని వచ్చి ఇన్స్టలేషన్ చేసి ఆ కంపెనీ అకౌంట్స్ ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలి అంటే వైజాగ్ స్టీల్ కంపెనీ ఎవరిని మీట్ అవ్వాలి? మా వైజాగ్ స్టీల్ కంపెనీ మార్కెట్లో ఎవరు ఆ పని చేస్తారు? మార్కెట్లో చెప్పండి. ఆ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలంటే వైజాగ్ స్టీల్ కంపెనీ ఎవరిని మీట్ అవ్వాలి? ఎఫ్ఐ కన్సల్టెంట్ అనుకుంటున్నాను. ఎఫ్ఐ కన్సల్టెంట్ని మీట్ అవ్వాలి. ఆ ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎక్కడ వర్క్ చేస్తూ ఉంటారు? వైజాగ్లో. ఎఫ్ఐ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఏ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు? చెప్పండి. ఎక్కడ పని చేస్తుంటారు వాళ్ళు? వాళ్ళ పని ఏంటి? ఓకే, నేనే చెప్తాను. ఇప్పుడు చూడండి, based on business financial requirements, plan and architect based on SAP using the FSCO model under the guidance of the head functional delivery and projects. ఇప్పుడు 2 కంపెనీస్ ఒకటి వైజాగ్ స్టీల్ కంపెనీ, మరొకటి ఐటీ కంపెనీస్. సో ఫస్ట్ టైం యూజింగ్ ఎస్ఏపీ సాఫ్ట్వేర్. వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపీ సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళ అకౌంట్స్ని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలంటే మార్కెట్లో ఐటీ కంపెనీస్ సపోర్ట్ తీసుకోవాలి. ఐటీ కంపెనీస్ పనిచేసేది ఏంటిమా? ఈ టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ వాళ్ళ పని ఏంటిమా? మార్కెట్లో వాళ్ళ పని ఏంటి చెప్పండి? సాఫ్ట్వేర్ పైన చేస్తారు. సో ఆ ఐటీ కంపెనీస్ పని ఏంటి? మార్కెట్లో ఎవరైతే క్లయింట్స్కి వాళ్ళ యొక్క అకౌంట్స్ని సాఫ్ట్వేర్లోకి మ్యాప్ చేసి వాళ్ళకు వర్క్ చేసి పెట్టడం. అందుకు గాను క్లయింట్స్ ఏం చేస్తారు? ఐటీ కంపెనీస్కి డబ్బులు ఇస్తారు. ఆ ఐటీ కంపెనీస్ ఏం చేస్తుంది? మీలాగా నేర్చుకునే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుంది. రిక్రూట్ చేసుకొని సో వాళ్ళు ఏం చేస్తారు? ఎవరన్నారు కింద మీరు పనిచేస్తారు? కంపెనీ ఏమో టీసీఎస్ఏ, మీరు పనిచేస్తే టీసీఎస్లోనే, కానీ మీ క్లయింట్ ఎవరు? వైజాగ్ స్టీల్ కంపెనీ. మీకు శాలరీ ఇచ్చేది ఎవరు? టీసీఎస్ కంపెనీ. టీసీఎస్ కంపెనీకి డబ్బులు ఇచ్చేది ఎవరు? వైజాగ్ స్టీల్ కంపెనీ. ఓకేనా? ఇలా ప్రాసెస్ జరుగుతుంది. అంటే వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు ఒక బిడ్ పెడతారు. బిడ్ అంటే ఏంటి? బిడ్డింగ్ అంటారు. ఏంటమ్మా బిడ్డింగ్ అంటే? బిడ్ అంటే ఏంటమ్మా? వేలంపాట. బిడ్ అంటే ఏంటి? వేలంపాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు, సార్ మా యొక్క అకౌంట్స్ని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నాం, అందుకు గాను సో మీరు మీ ఐటీ కంపెనీస్ అన్ని మార్కెట్లో ఉన్నాయి, మిమ్మల్ని అందరినీ నేను పిలిచాను. సో నా యొక్క అకౌంట్స్ ఎన్ని నెలల లోపల ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తారు, ఎంత అమౌంట్ అవుతుందని వైజాగ్ స్టీల్ కంపెనీ అందరినీ కూర్చోబెట్టుకొని ఒక హాల్లో అక్కడ అనౌన్స్ చేస్తుంది. అప్పుడు ఆ వేలంపాటకు టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ అన్ని కంపెనీలు వస్తాయి. సో ఒకరేమో 1 crore అంటారు,
11 మంత్స్ పడుతుంది అంటారు, మరొకరేమో విప్రో అంటారు 12 మంత్స్ పడుతుంది అంటారు, మరొకరేమో హెచ్సిఎల్ అంటారు 8 మంత్స్ పడుతుందని చెప్తారు. సో మీకు అంటే క్లయింట్ ఒక అమౌంట్ చెప్తాడు, ఆ అమౌంట్ ఎవరికైతే సెట్ అవుతారో వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఇస్తారు. ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ పిక్డ్ బై వైజాగ్ స్టీల్ కంపెనీ. టీసీఎస్ కంపెనీకి బిడ్డింగ్లో వేలంపాటలో ఆ ప్రాజెక్టు వైజాగ్ స్టీల్ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టు టీసీఎస్ అనేది పిక్ చేసుకుంది. ఓకే, పిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ టీసీఎస్ ఏం చేయాలి ఇమీడియట్గా అనేది మనం చూస్తాం. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుందంటే టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది, రిక్రూటింగ్ స్టార్ట్ చేసుకుంటుంది ఎంప్లాయీస్ని మార్కెట్లో. సో ఎందుకు ప్రాజెక్ట్ వచ్చింది ఒక 50 ఫర్ ఎగ్జాంపుల్ 10 crores ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే, ఆ ప్రాజెక్ట్ క్లయింట్ బిజినెస్లోకి వెళ్ళి ఇంకా ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ టీసీఎస్ కంపెనీ ఇమీడియట్గా కావాల్సిన పర్సన్స్ ఎవరు, ఎంప్లాయీస్. అప్పుడు ఏం చేస్తుందంటే మీకులాగా ఎవరైతే ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళు Naukri.comలో, Indeed.comలో, లింక్డ్ఇన్స్లలో రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు టీసీఎస్ కంపెనీ వేట మొదలుపెట్టి వాళ్ళకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావాలి, ఓకే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, 5 years పర్సన్స్ కావాలా, ఫ్రెషర్స్ కావాలా, ఇండివిజువల్స్ ఎంతమంది కావాలి, ఫ్రెషర్స్ కావాలా, లేదంటే లైక్ మనకి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావాలా. సో వాళ్ళని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటాం. ఎఫ్ఐసిఓ కానీ ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఎవరెవరు ఎంతమంది అవసరం అవుతారు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటాం. ఓకే, తర్వాత టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎంతమంది అవసరం అవుతారు, అబ్యాప్, బేసిస్, బిఐ, బిడబ్ల్యూ. సో టోటల్గా ఒక టీమ్ సైజ్ బిజినెస్కి ఒక 70 members అలా అవసరం అవ్వచ్చు. ఆ బేస్డ్ ఆన్ కంపెనీ సైజు బట్టి మనకు 70 members వరకు అవసరం అవుతారు. వాటిలలో ఒక 3-4 ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉండాలి. రిమైనింగ్ అంతా డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. ఓకే, ఇండివిజువల్స్ ఉంటారు, ఎంఎం ఉంటారు, ఎస్డి ఉంటారు, క్యూఎం ఉంటారు, రకరకాల పర్సన్స్ ఉంటారు. ఓకే, సో ఆ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు టీసీఎస్లో. అతను ఏం చేస్తాడంటే కండక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్స్ విత్ క్లయింట్స్ ఆర్ కొలీగ్స్. ఒక కిక్ ఆఫ్ మీటింగ్స్ పెడతారనమాట. ఒక 10 minutes 20 minutes అనేసి. అంటే మార్నింగ్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీటింగ్లో ఈరోజు చేయాల్సిన వర్క్స్ని మాట్లాడుకుంటారు. ఓకే, సో అది క్లయింట్స్తో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, కొలీగ్స్తో మాట్లాడడం, ఇవన్నీ ప్రాజెక్ట్ మేనేజర్ చేసుకుంటాడు. ఈ యొక్క ప్రాజెక్ట్లో ఆ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్కి ఉండవలసిన మేజర్ గోల్స్ ఏంటి, ప్రాజెక్ట్ గోల్. ఈ ప్రాజెక్టు ఈరోజు టేక్ ఓవర్ తీసుకున్నాం, ఎన్ని నెలలకి కంప్లీట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత, ఎన్ని నెలల్లో వాటిని క్లియర్గా చేసేసాలి. తర్వాత ఆ క్లయింట్స్తో టీసీఎస్ కంపెనీ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ రాపించుకుంటుంది. ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే హీరోయిన్స్ డైరెక్టర్స్తో ఒక పత్రం మీద సైన్ చేస్తారు, ఇన్ని సంవత్సరాలు మీరు మాకు టైం ఇవ్వాలి ఈ సినిమా కంప్లీట్ చేయడానికి, మీకు ఒక ఒప్పందమేనా అనే ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారనుకోండి కేసు వేయచ్చు వాళ్ళ మీద. సో అలా అనమాట సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో తర్వాత బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్, అలా అగ్రిమెంట్ చేసుకొని సైన్అప్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తారు. ఓకే, క్లయింట్ యొక్క టోటల్ బిజినెస్ సంబంధించిన వర్క్ అంతా తెలుసుకొని ఆ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. ఇది ఫస్ట్ ప్లానింగ్ అంటారు దీన్ని, ప్లానింగ్. సో తర్వాత సెకండ్ ఆపరేషనల్లో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. ఓకే, ఇప్పుడు ప్లానింగ్ చేశారండి, ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత సో ఎవరెవరు ఎంతమంది ఎవరు అవసరం అవుతారనేది తెలుసుకున్నారు. తర్వాత నెక్స్ట్ క్లయింట్ బిజినెస్లోకి ఎంటర్ అవుతారు. క్లయింట్ బిజినెస్లోకి ఎంటర్ అయిపోయి పూర్తిగా ఆ క్లయింట్కి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, డొమెస్టిక్ అంటే ఇండియాలో ఎన్ని ఉన్నాయి, అదర్ కంట్రీస్లో ఎన్ని ఉన్నాయి, ఇండియాలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, అదర్ కంట్రీస్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఇండియాలో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, అదర్ కంట్రీస్లో ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. సో ఇండియాలో వెండర్స్ ఎంతమంది ఉన్నారు, అదర్ కంట్రీస్లో ఎంతమంది ఉన్నారు, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, అదర్ కంట్రీస్లో కస్టమర్స్ ఎంత ఉన్నారు, ప్రజెంట్ బిజినెస్ యొక్క కరెంట్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంటేషన్ అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ ఈజ్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇది క్లయింట్ ద్వారా మన ఎఫ్ఐ కన్సల్టెంట్ మీటింగ్ పెట్టుకొని టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. వాళ్ళ బ్రాంచెస్ కానీ,
బిజినెస్ ఏరియాస్ కానీ, వెండర్స్ కానీ, కస్టమర్స్ కానీ, కంపెనీస్ కానీ. యాజ్ ఈజ్ అంటారు దీన్ని. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇది ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్? ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్ అని చెప్పేస్తే సైలెంట్ అయిపోతాడు. ఓకే, దాన్ని యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో తర్వాత నెక్స్ట్ టు బి ఇన్ఫర్మేషన్. ఇట్ ఈజ్ ఏ ఫ్యూచర్ డాక్యుమెంట్, ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఏపి డాక్యుమెంట్ అంటారు. అంటే పూర్తిగా వర్క్ అంతా చేసిన తర్వాత ఫైనల్గా మన బిజినెస్ ఆ క్లయింట్స్కి ఫ్యూచర్ డాక్యుమెంట్ అంటే వాళ్ళకి సంబంధించిన వర్క్ అంతా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. దాన్ని టు బి ఇన్ఫర్మేషన్ అంటారు. గ్యాప్ అనాలిసిస్, డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు క్లయింట్ సరిగా ఇవ్వలేకపోయినా, నువ్వు వర్క్ అనేది కంప్లీట్ చేసి సరిగా ఇవ్వలేకపోయినా, ఆ రెండింటి మధ్య ఎక్కడ గ్యాప్ వస్తుంది, ఎక్కడ వర్క్ అనేది పెండింగ్ పడింది అనేది చెక్ చేసేదే గ్యాప్ అనాలిసిస్ అంటారు. స్కోప్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్, టైమ్ లైన్, రిపోర్ట్స్. సో ఎన్ని నెలలు నువ్వు అగ్రిమెంట్ ఫిక్స్ చేసుకున్నావు, ఆ ఎన్ని నెలల్లో వర్క్ని కంప్లీట్ చేసావా లేదా, ఇంటర్నల్గా నీ బిజినెస్ యాక్సెస్ అంతా తెలుసుకొని పూర్తిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసావా లేదా అనేదే స్కోప్ డాక్యుమెంట్ అంటారు. స్కోప్ డాక్యుమెంట్. ఓకే, దీన్ని రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అంటాం. తర్వాత దీంట్లో సెకండ్ వన్ ఆపరేషనల్, దీన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అని చెప్పుకుంటాం. సో ప్లానింగ్ ఏం చెప్పుకున్నామంటే ఎంప్లాయీస్, బిజినెస్కి ఎవరెవరు ఎంప్లాయీస్ ఎంతమంది కావాలనేదే మనము ప్లానింగ్ అని చెప్పుకున్నాం. తర్వాత బ్లూ ప్రింట్, టోటల్ బిజినెస్ స్ట్రక్చర్, డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎటుపక్క కిచెన్ ఉండాలి, ఎటుపక్కన హాల్ ఉండాలి, ఎటుపక్క బెడ్రూమ్ ఉండాలి, ఎటుపక్కన మనము సో లైక్ మంచి ప్లేస్ కూర్చోవడానికి, సో అవన్నీ ఉండాలి అనేది మనం ఎలా బ్లూ ప్రింట్ ఒక బిల్డింగ్కి చేస్తామో అదేవిధంగా బిజినెస్ కూడా ఒక బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ చేసుకోవాలి డాక్యుమెంటేషన్ రూపంలో. సో తర్వాత దాన్ని బ్లూ ప్రింట్ అంటారు. తర్వాత నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్. ఓకే, సో కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? సో నీ బిజినెస్లో బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్లు అన్నీ చేస్తారండి. ఎలాంటి కాన్ఫిగరేషన్లు అంటే ఈ కాన్ఫిగరేషన్లో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఫైనల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? నీ బిజినెస్లో జరగాల్సిన డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి జరగాలి అంటే బ్యాక్ ఎండ్లో అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్, జిఎస్టీ, టీడీఎస్, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ ఇవన్నీ చేయాలి. ఇవన్నీ బ్యాక్ ఎండ్లో ఎవరు చేస్తారు? ఎఫ్ఐ కన్సల్టెంట్. 80% ఆఫ్ వర్క్ ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్ ఎవరు చేస్తారు? గ్యాప్స్, ఇంటిగ్రేషన్స్, ఈ వర్క్ ఎవరిదైనా అవసరమైతే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అబేపర్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్ ప్లానింగ్, క్వాలిటీ మేనేజ్మెంట్ వీళ్ళ అవసరం ఉంటుంది మధ్యలో. వీళ్ళ అవసరం ఉన్నప్పుడు ఒక 20% వరకు వాళ్ళు చేస్తారు. రిమైనింగ్ 80% వరకు ఎఫ్ఐ కన్సల్టెంటే చేయాలి కాన్ఫిగరేషన్స్ అన్నీ బ్యాక్ ఎండ్లో. ఒక పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా బ్యాక్ ఎండ్లో ఆ వర్క్ చేయాల్సింది ఎవరు అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్. ఓకే, సో తర్వాత సో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత అవి కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేది టెస్టింగ్ చేయాలి. ఆ టెస్టింగ్ ఏంటి? యూనిట్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఇంకా రిగ్రెషన్ టెస్టింగ్స్, ఇలా రకరకాలు ఉంటాయి, ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. ఈ టెస్టింగ్లన్నీ చేయాలి. ఎందుకోసం? నువ్వు చేసిన కాన్ఫిగరేషన్లన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, టీ కోడ్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, డేటా సెక్యూరిటీగా ఉంటుందా, బయటికి ఏమైనా రిలీజ్ అవుతుందా, సో యూజర్ మాన్యువల్ అంటే ఎండ్ యూజర్స్ కరెక్ట్గా ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ టెస్టింగ్లో జరుగుతాయి. తర్వాత ఫైనల్గా గో లైవ్, రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అనేది క్లయింట్ బిజినెస్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది శాంపుల్గా చెప్పాలంటే ఇంప్లిమెంటేషన్ అంటారు. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అని మనం ఇక్కడ చెప్పుకుంటాం. సో ఇక్కడ చూడండి, సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే పర్ఫామ్, బ్రేక్ అండ్ ఫిక్స్ అనాలిసిస్ అండ్ రికమెండ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెసెస్.
identify integration issues and develop solutions to these issues, work with the service desk to facilitate incident or problem resolutions. మనకు టికెటింగ్ టూల్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత అక్కడ ఏమైనా ఎర్రర్స్ వస్తే అక్కడ వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుతారు, అంటే మీతో ఇంటరాక్ట్ అవుతారు. సో ఇప్పుడు మెయిల్స్ పంపిస్తారు కదా, మీరు రిజైనింగ్ లెటర్ పెట్టాలన్నా లీవ్ లెటర్ పెట్టాలన్నా మెయిల్స్ పంపిస్తారు కదా కంపెనీకి. అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే P1, P2, P3, P4 అనే టికెట్లు రైజ్ చేస్తారు. అంటే ఆ యొక్క ప్రాబ్లం మేజర్ ప్రాబ్లమా లేకుంటే నార్మల్ ప్రాబ్లమా, అంటే మేజర్ అయితే కన్నా హై ప్రయారిటీ అంటారు. P1, P2 అంటే హై ప్రయారిటీ, P3, P4 అంటే లో ప్రయారిటీ అంటారు. రెస్పాన్స్ SLA. ఓకే, వాళ్ళు P1 అంటే టికెట్ రైజ్ చేసేటప్పుడు. సో అలా ఎలాంటివి టికెటింగ్ టూల్స్ అంటే సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, రాడిక్స్, క్లారిఫై టూల్, రెమెడీ టూల్ అనే మీరు వర్క్ చేసే కంపెనీస్లలో ఈ సర్వీస్ టూల్స్ ఉంటాయి. వీటిలో ఉంటే మీకు వచ్చిన ఎర్రర్ స్క్రీన్ షాట్ పెట్టి దాంట్లో పెట్టి మెయిల్ రాయాలి. ఎవరికి? FI కన్సల్టెంట్. సార్ ఇది నేను ఇమీడియట్గా ఎంట్రీ పాస్ చేస్తున్నాను, ఈ ఎర్రర్ వచ్చింది. వాడు మెన్షన్ చేస్తాడు P1 అంటే ఇది ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సిన సొల్యూషన్ అని, P2 అంటే అది ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా క్లియర్ చేయాలి అని. వితిన్ 15 మినిట్స్ లోపల లేదంటే 45 మినిట్స్ లోపల ఎవరైతే వాళ్ళు టికెట్ రైజ్ చేసి ఉంటారో మనం FI కన్సల్టెంట్ కదా, ఆ టికెట్ని చెక్ చేసుకొని ఇమీడియట్గా మనం ఎవరికి అసైన్ చేయాలి. మన పక్కన సపోర్టింగ్ టీం ఉంటుంది, రాజు, రమేష్, ప్రియా అనేసి. మనం ఏం చేయాలి? ఇమీడియట్గా ఆ 15 మినిట్స్ లోపల వాళ్ళు టికెట్ రైజ్ చేస్తేనే దాన్ని ఎవరెవరికి అసైన్ చేయాలి. 15 మినిట్స్ లోపల దాన్ని రెస్పాన్స్ ఇవ్వాలి వాళ్ళకి. సో దాన్ని రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత 2 అవర్స్ లోపల ఆ ప్రాబ్లాన్ని క్లియర్ చేయాలి. అది P1. అదే P2 అంటే 45 మినిట్స్, అది 6. కొన్ని దాంట్లలో 45 మినిట్స్ ఉంటాయి, కొన్ని దాంట్లో 15 ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింబల్స్ ఉంటాయమ్మా. మీరు నెట్లో సెర్చ్ చేసినా 15 మినిట్స్, 30 మినిట్స్ అలా ఇచ్చున్నారు. ఓకే, అది బేస్డ్ ఆన్ కంపెనీ యొక్క ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. ఓకే, అది 2 అవర్స్. P1 అయితే 2 అవర్స్లో సాల్వ్ చేయాలి. P2 అయితే 45 మినిట్స్లో దాన్ని టేక్ ఓవర్ తీసుకొని ఎవరెవరికి అసైన్ చేసి 6 అవర్స్ లోపల దాన్ని క్లియర్ చేయాలి. అదే P3, P4 అయితే అంటే 2 అవర్స్ అయినా 1 డే అయినా ఏమంత ఇంపార్టెంట్ ఏం కాదు, స్లోగానే దాన్ని సాల్వ్ చేసి రిజల్ట్ షో చేయొచ్చు. ఓకేనా? ఒక్కొక్క దాంట్లో ఒకలా ఉంటాయి. ఈ యొక్క ఇన్సిడెంట్ ప్రయారిటీస్, రెస్పాన్స్ SLA, రెసల్యూషన్ SLA కూడా ఒక్కొక్క దాంట్లో ఒకలా ఉంటాయేమో, అది కూడా మీరు గమనించాలి. అంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ పని చేసేటప్పుడు అందరికీ రకరకాల డౌట్లు వస్తాయి, కొన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వవు. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు టికెట్స్ రైజ్ చేస్తారు. రైజ్ చేసినప్పుడు మనం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి, అదే మన పని. క్లయింట్ గాన కరెక్ట్గా మీకు అతనికి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేశారనుకోండి, అతను మీకు హైక్స్ ఇస్తాడు, మీ శాలరీస్ పెరుగుతాయి. వాళ్ళకున్న ఇష్యూస్, ఓకే, బగ్స్, ఏదైనా ప్రాబ్లం, బ్రేక్స్ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు నువ్వు ఎంత మంచిగా పేషెన్స్తో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసావంటే ఆ క్లయింట్ నీకు హైక్స్ ఇస్తాడు. ఆ క్లయింట్ హైక్స్ ఇచ్చాడంటే నీకు మంచి గుడ్ విల్, మంచి రివ్యూ ఇచ్చాడంటే నీకు ఇయర్ శాలరీ పెరుగుతుంది, లేదు అంటే శాలరీ పెరగదు. కాబట్టి క్లయింట్స్తో సపోర్టింగ్లో నువ్వు కూర్చున్నప్పుడు చాలా మంచిగా బిహేవ్ చేయాలి, చాలా పేషెన్స్తో వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. సో ఆశయించుకున్నట్టుగా మాట్లాడడం, విసిగించుకున్నట్టుగా మాట్లాడడం, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అర్థం కాదా అని అనటం, ఇలాంటి మాటలు మీరు క్లయింట్స్తో మాట్లాడకూడదు. ఇలాంటి మాటలు మీరు మాట్లాడారంటే నెక్స్ట్ టైం మీకు అవకాశాలు ఇవ్వరు, మీ యొక్క శాలరీస్ హైక్స్ అవ్వవు, అది మీరు గమనించాలి. ఓకే, డన్. తర్వాత ట్రైనింగ్. ఓకే, సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ క్లయింట్ బిజినెస్లో ఎండ్ యూజర్స్ పని చేయడానికి వారికి ఈ FICO కన్సల్టెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ది ఎండ్ యూజర్స్, క్లారిఫై ప్రాసెసెస్ టు ఎండ్ యూజర్స్ అండ్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ యాజ్ రిక్వైర్డ్, కీప్ అబ్రీస్ట్ ఆఫ్ SAP రిలీజెస్, ఎన్హాన్స్మెంట్స్, న్యూ ఫంక్షనాలిటీస్ అండ్ పర్ఫామ్ అప్లికేషన్ రీసెర్చ్. సో ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్ జరగాలి అంటే ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి ఎర్రర్స్ రాకుండా,
అనే ఎండ్ యూజర్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. 1 వీక్ 1 మంత్ ఇవ్వాలి. ఒకవేళ చిన్న చిన్న ఇష్యూస్ వస్తే వాటిని ఎలా క్లారిఫై చేయాలనేది కూడా చెప్పాలి. ఒకవేళ క్లయింట్కి కొత్త రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా, సాఫ్ట్వేర్లో ఏమైనా అప్డేట్లు వచ్చినా దానికి ఏ విధంగా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. చిన్న చిన్నటైతే, ఒకవేళ మేజర్ అయితే మమ్మల్ని ఏ విధంగా కన్సల్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ట్రైనింగ్ పీరియడ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కంపల్సరీగా ఓకే ఎండ్ యూజర్స్కి చెప్పాలి, సపోర్టింగ్ చేయాలి. సో ఇదే ట్రైనింగ్ అంటాం. ఓకే, డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్. ఓకే, ఈ డాక్యుమెంటేషన్ అంతా ఏం చేయాలంటే మనము కాన్ఫిగరేషన్లు అన్నీ చేస్తాం. ఆ క్లయింట్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్, బ్లూ ప్రింట్, వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ అన్నిటిని కూడా డాక్యుమెంటేషన్ రూపంలో మీరు తయారు చేయాలి. సో ఎలాంటి కాన్ఫిగరేషన్లు మీరు చేశారు? అకౌంట్స్ పేయబులా, అకౌంట్స్ రిసీవబులా, అసెట్ అకౌంటింగా, జిఎస్టీనా, టీడీఎస్ఆ, ఈ ఏవేవైతే కాన్ఫిగరేషన్లు చేసి ఉంటారో ఆ అన్నిటిని కూడా ఒక డాక్యుమెంటేషన్ ఫైల్ చేయాలి. మీరు ఫైల్ చేసి, సో అది ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ అయినా లైక్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అయినా డాక్యుమెంట్ రూపంలో తయారు చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ రెడీ చేసి మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక క్లయింట్ ఫ్యూచర్లో మళ్ళీ మనకు వేరే బిజినెస్ సంబంధించిన ప్రాజెక్ట్ ఇవ్వచ్చేమో, నువ్వు ఈ ప్రాజెక్ట్ కరెక్ట్గా చేసావు, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా, సో 10 crores ప్రాజెక్ట్ని వాళ్ళ బిజినెస్ తగిన విధంగా టోటల్ వర్క్ అంతా చేసి డాక్యుమెంటేషన్ మనం ప్రిపేర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీకు లైక్ హైక్స్ కావాలనుకున్నారనుకోండి, మీరు ప్రాజెక్ట్ మేనేజర్ మీరే అనుకోండి, మీరు కరెక్ట్గా ప్రాజెక్ట్ అంతా చేశారు, మీరే మెయిన్ లీడ్ మెయింటైన్ చేస్తున్నారు, మీ కింద ఎవరు లేరు అనుకోండి. సో అలాంటప్పుడు మీరు హైక్స్ అడగచ్చు. మీకు 10 lakhs ఇస్తున్నాడు, నాకు 20 lakhs ఇవ్వండి అని మీరు గట్టిగా అడగచ్చు. ఎందుకంటే ఆ క్లయింట్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ మేనేజర్గా నీకే తెలుసు, నీ తర్వాత ఎవరు లేరు చూసేవాళ్ళు. అలాంటప్పుడు నీ టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది? చచ్చినట్టుగా నీకు 20 lakhs ఇవ్వాల్సిందే. ఇవ్వలేదంటే నువ్వు మానేస్తావు, మళ్ళీ ఇమీడియట్గా వేరే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోలేదు. సో కాబట్టి ఆల్మోస్ట్ ఓల్డ్ ఎంప్లాయీస్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే హైక్స్ ఇవ్వవు, 2-3 లక్షలు పెంచరు అట్ ఎ టైం. సో ఆ లోపు నీకు పెంచుతామని చెప్పేసి ఆ మూమెంట్లో ఏరే వాళ్ళని తీసుకుంటుంది, ఇమీడియట్గా తీసుకొని మీ ప్లేస్లో వాళ్ళని రిప్లేస్ చేస్తుంది. ఎందుకంటే ఏ కంపెనీలో అయినా తక్కువ అమౌంట్తో ఎక్కువ వర్క్ చేయాలని ఏ కంపెనీ అయినా అనుకుంటుంది. సో కాబట్టి కంపల్సరీగా వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి కంపెనీలో. ఓకే, ఇప్పుడు చాలా వరకు కూడా డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ అని కరెక్ట్గా ఉండాలి. ఎలాంటి కాన్ఫిగరేషన్స్ చేశారు, ఎలాంటి టికెట్స్ రైట్ చేశారు, ఏ విధంగా వాటిని సాల్వ్ చేశారు, ఇవన్నీ కూడా మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి. చేసిన తర్వాత ఫైనల్గా ఆ ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ని క్లయింట్కి సబ్మిట్ చేయాలి. టోటల్గా కాన్ఫిగరేషన్స్, డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్. కంపెనీలో ఫంక్షనల్ టీం ఉంటుంది, ఆ టీం సబ్మిట్ చేస్తారు. ఓకే, సో ఆ లైక్ వర్క్ చేసేటప్పుడు మంత్లీ రిపోర్ట్స్ ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి, వీక్లీ రిపోర్ట్స్ ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి, ఎలాంటి టికెట్స్ వస్తే వాటిని ఏ విధంగా సాల్వ్ చేశారు, ఇవన్నీ కూడా మీరు ఓకే డాక్యుమెంటేషన్ లాగా ప్రిపేర్ చేసి ఆ రిపోర్ట్స్ని ఆ క్లయింట్కి సబ్మిట్ చేయాలి ఫైనల్గా. సో దీన్నే ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ అని మనం చెప్పుకుంటాం. ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్. సో క్లయింట్స్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. మార్కెట్లో క్లయింట్లు అనేవాళ్ళు లేకపోతే ఐటీ కంపెనీస్కి వర్క్ ఉండదు. ఐటీ కంపెనీస్కి వర్క్ ఉండకపోతే ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోరు. కాబట్టి మార్కెట్లో కొత్త ఐటీ కంపెనీస్కి కొత్త క్లయింట్స్ మార్కెట్లో రకరకాల బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉండాలి. లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీసే ఉంటారు. ఇండియాలో 140 కోట్ల మంది ఉంటే 140 కోట్ల మందికి కంపెనీలు ఉండవు కదా. ఒక్కొక్క కంపెనీ సంబంధించిన పర్సన్ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కాకపోతే మరొక ఇయర్లో సాఫ్ట్వేర్ వాడాల్సిందే ఎస్ఏపి. వాని టర్న్ ఓవర్ పెరిగే కొద్దీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ వాడాలి. లాస్ట్ ఇయర్ మీరు అడిగారు, వాడు తీసుకోలేదు, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాడు, అప్పుడు మీ అవసరం ఉంటుంది. కాబట్టి వెయిట్ చేయాలి. ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఇవి. ఓకే, సో మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా సింపుల్గా చెప్పాలి.
ఇంప్లిమెంటేషన్ యొక్క ప్రాసెస్ ఏంటి అని అడిగినప్పుడు మీరు క్లియర్గా ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెప్పాలి. ఓకేనా? సో దీన్నే మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. ఓకే, సో లైక్ ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్, ఎంఐఎస్ రిపోర్ట్స్. ఓకే, ఇది మీరు చెప్పాలి. ఈ ప్రాసెస్ చెప్పారంటే ఓకే తనకి ఐడియా ఉంది సబ్జెక్ట్ మీద అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఐడియా ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో? ఎనీవన్? ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అర్థమైనాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఒకసారి స్ట్రాటజీ చెప్పారు సార్. ఏంటంటే స్ట్రాటజీ లెవెలా? యా, ఏం లేదు గాయస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కంపెనీ నడుపుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి ఐటీ సొల్యూషన్స్. వీళ్ళ యొక్క అకౌంట్స్ని ఎక్సెల్లో మెయింటైన్ చేస్తున్నారు. సో వీళ్ళ టర్నోవర్ పెరుగుతూ ఉంది. ఎక్సెల్ సాఫ్ట్వేర్ అనేది ఇలా టర్నోవర్కి సరిపడలేదు. సో వీళ్ళు ఏం చేశారు, ఎస్ఏపిలోకి మూవ్ అవ్వాలి అనుకున్నారు. సో ఇప్పుడు స్వామి ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ని పర్చేజ్ చేసి వచ్చి వాళ్ళ బిజినెస్లో స్టార్ట్ చేయడానికి వాళ్ళకు వర్క్ రాదు కాబట్టి మార్కెట్లో ఐటీ కంపెనీలు ఇదే పని చేస్తూ ఉంటాయి. ఎవరికైతే క్లయింట్స్ వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి థర్డ్ పార్టీ కంపెనీస్, ఐటీ కంపెనీస్ వాళ్ళ వర్కే అది. క్లయింట్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడం, వాళ్ళ వర్క్ను చేసి పెట్టడం. దానికి మీరు ఎంత డబ్బులు ఇస్తారు, క్లయింట్ ఎంత డబ్బులు ఇస్తారు అని చెప్తాడు. దాన్నే బిడ్డింగ్ అంటారు. క్లయింట్ అంటాడు నాకు 10 కోట్లు, టీసీఎస్ కంపెనీ 10 కోట్లు అంటాడు. లేదా అంత ఇవ్వలేను, నేను 5 కోట్లు ఇస్తా అంటాడు. ఓకే, టీసీఎస్ కంపెనీకి ఓకే అనుకున్న డీలు ఆ ప్రాజెక్టు టీసీఎస్ కంపెనీ తీసుకుంటుంది. తీసుకొని ఒక 12 మంత్స్ లోపల కానీ, 9 మంత్స్ లోపల కానీ, 16 మంత్స్ లోపల కానీ ఆ ప్రాజెక్ట్ చేయమని ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ రాసుకుంటారు. సో ఆ క్లయింట్ యొక్క బిజినెస్ టర్నోవర్ని బట్టి టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుందంటే, సో ఎంతమంది నాకు నీడ్, ఎంతమంది నాకు అవసరం అవుతారు ఈ ప్రాజెక్ట్కి అనేసి టీసీఎస్ కంపెనీ మార్కెట్లో వేట మొదలు పెడుతుంది. ఎండ్ యూజర్స్, ఎఫ్ఐ కన్సల్టెంట్స్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్ వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకుంటుంది. రిక్రూట్ చేసుకొని అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? సో దాన్నే స్ట్రాటజిక్ లెవెల్ అంటే ప్లానింగ్ అంటారు. ఓకేనా? డన్ గైస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఎనీవన్? ఎస్వి కన్సల్టెంట్ అంటే ఏంటి సార్? ఇది సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్ డిపార్ట్మెంట్. ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్, పర్చేజ్ డిపార్ట్మెంట్. ఓకే, సో వాటికి రేర్ లైక్ వాటికి జాబ్స్ తక్కువ ఉంటాయి, ఎస్డి, ఎంఎం. సో ఎఫ్ఐసి అంటే మెయిన్ క్యారెక్టర్ ఇంట్లో ఫాదర్ క్యారెక్టర్. ఇతనికి కంటిన్యూగా వర్క్ ఉంటుంది. మీరు దీని మీద ఎక్కువ జాబ్స్ ఉంటాయి మీరు సెర్చ్ చేశారంటే. ఎంఎం, ఎస్డి వాటి మీద శాలరీస్ తక్కువ ఉంటాయి, జాబ్స్ కూడా తక్కువ ఉంటాయి. వీటి మీదనే ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? యా, నెక్స్ట్ చూడండి క్లయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం.